పీపీఎఫ్ కాకుండా కలరింగ్ కూడా వేయొచ్చు కదా, డైరెక్ట్ బాడీ పెయింటే చేంజ్ చేయొచ్చు కదా అని. దానివల్ల కొంచెం ప్రాబ్లం ఉంటుంది. మళ్ళీ కార్ పెయింట్ అండ్ స్క్రాచెస్ పడకుండా ప్రొటెక్షన్ కోసం వేస్తాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో మీరు ఈ మాట చాలా రోజులు అవుతుంది. అయినా నేను యూట్యూబ్లో కన్సిస్టెన్సీగా ఉండలేను అని. బట్ లాస్ట్ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు వీడియో ఏంది అని మీకు ఆల్రెడీ తమ్నెల్లో చూసి అర్థమైపోయి ఉండొచ్చు. ఎస్, మనమైతే మన ఇన్నోవాని చేంజ్ చేద్దామని ఒక చిన్న ప్లాన్ ఉంది. లైక్ మొత్తం కలరింగ్ కాదు, జస్ట్ అదొక మనకు పీపీఎఫ్లో నార్మల్ ఇప్పుడు మనం పీపీఎఫ్ వేస్తాం కదా, సో దాంట్లోనే బ్లాక్ పీపీఎఫ్ అనేది దొరుకుతుంది. సో ఆ పీపీఎఫ్ వేద్దాము అనే చిన్న ప్లాన్ ఉన్నాము. రెగ్యులర్ గా మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మోడిఫికేషన్ సిరీస్ మొత్తం. ఇంకా వీడియో ఎవరైనా లైక్ చేసుకోకపోయి ఉంటే జల్దీ లైక్ చేసుకోండి. ఈ సిరీస్ మీకు మస్తు ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. పీపీఎఫ్ అంటే మీ అందరికి తెలిసే ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. పీపీఎఫ్ అంటే ఏం లేదు, మనం ఇప్పుడు మన ఫోన్ స్క్రీన్ కి ఎట్లయితే టెంపర్ గ్లాస్ వేస్తామో మెయిన్ స్క్రీన్ ఖరాబ్ కాకుండా, సేమ్ అట్లనే కార్ పెయింట్ అండ్ స్క్రాచెస్ పడకుండా ప్రొటెక్షన్ కోసం వేస్తాము. అదేంటంటే చిన్న స్టిక్కర్ టైప్ వస్తుంది. ఇప్పుడు మనం ఫోన్ స్క్రీన్ కి గ్లాస్ ఎట్లయితే ఉంటుందో సేమ్ అంతే ఒక స్టిక్కర్ టైప్ ఉంటుంది ట్రాన్స్పరెంట్ లో. సో దానివల్ల మన కార్ షైనింగ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ప్లస్ కొత్తగా షోరూమ్ నుంచి వచ్చే పెయింట్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఎప్పటికీ. మళ్ళీ మీకు ఇప్పుడు ఏమన్నా స్క్రాచ్ పడ్డదనుకో అక్కడ తీసేస్తే ఏమవుతుందంటే స్క్రాచ్ ఓన్లీ ఆ పీపీఎఫ్ పైన పడుతుంది, లోపల పడదు. ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది. ఫోన్ స్క్రీన్ అని చెప్పిన సిమిలర్ సేమ్ అంతే ఉంటుంది. బట్ దాంట్లోనే మనకి ఇప్పుడు బ్లాక్ కలర్ పీపీఎఫ్ అనేది కూడా దొరుకుతుంది. ఆ బ్లాక్ కలర్ పీపీఎఫ్ వేపిద్దామని ఒక ప్లాన్లు ఉన్నాము. ఆ బ్లాక్ పీపీఎఫ్ వేపిస్తే ఏంటంటే మనకు టోటల్ గా బ్లాక్ కలర్ చేంజ్ అయిపోతుంది. ఇంకా మనకి బయట నుంచి చూస్తే కార్ చేంజ్ చేసినట్టు ఏం అర్థం కాదు, బ్లాక్ కలర్ కార్ లెక్కనే ఉంటది. వేరే కలర్స్ కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం వేరే కలర్ కొంచెం బగ్గడు ఉంటాయని చెప్పేసి ఆ కలర్స్ చేస్తలేము. జస్ట్ ఈ బ్లాక్ ఒక్కటే చేస్తున్నాం ఇప్పుడు. అండ్ ఇంకొన్ని చేంజెస్ కూడా ఉన్నాయి బండ్ల పార్ట్స్ అనేటివి, కలరే కాకుండా. అది కూడా ఇప్పుడు నేను ఇక్కడ ముందు లెక్కనన్నా ఒక వెంచర్ ఏదైనా ఉంటే ఆపేసి మీకు చూపిస్తాను అవి కూడా ఏమేమి చేంజ్ చేస్తాము అని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వీడియో కంటిన్యూ చేస్తాను మళ్ళీ. సన్లైట్ చూసుకోవచ్చు, క్రేజీ ఉంది. యాక్చువల్గా బయటకు వెళ్ళి ఉండే, ఇప్పుడే జల్దీ వచ్చేసిన. చాలా రోజు వీడియో చేయక, కానీ యాక్చువల్గా నిన్ననే ప్లాన్ ఉండే, బట్ ఈ వర్షాల వల్ల నేను చేయలేకపోయినా. ఈ రోజు కూడా బయటకు వెళ్ళి ఉండే, బట్ ఇప్పుడు సన్లైట్ కూడా వెళ్ళిపోతుంది, జల్దీ చేసుకొని వెళ్ళిపోదాం మళ్ళీ అని చెప్పేసి వచ్చిన ఇప్పుడే. సో ఇక్కడ నేను ఆపేసి నేను మీకు చూపిస్తాను ఒకసారి. చూస్తారు కదా, ఇక్కడ ఒక వెంచర్ ఉండే, సో ఇక్కడికి వచ్చి ఆపినాము. చూసుకోవచ్చు, సన్సెట్ కూడా క్రేజీగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు చెప్తాను కదా మన బండికి ఏది మోడిఫికేషన్ చేస్తాము అని చెప్పేసి. సో చూస్తారు కదా, మేబీ చేంజ్ అయితే ఈ గ్రిల్ అవుతుంది 2022 మోడల్, దీని ముందు మోడల్కి ఉంటుంది కదా, సో ఆ గ్రిల్ వేపిస్తాం అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ మీకు రూఫ్ రైల్ అని చెప్పిన కదా, పైన రూఫ్ రైల్ వేపిస్తామని. రూఫ్ రైల్ అంటే ఏం లేదు, ఇక్కడ పట్టీ టైప్ వస్తుంది. నేను మీకు సైడ్కి ఫోటోనే ఇస్తాను. అండ్ వెంకాల వచ్చేసి ఇంకేం చేస్తామంటే ఈ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి కదా, ఈ టెయిల్ ల్యాంప్స్ ఏవైతున్నాయో అవి కూడా చేంజ్ చేద్దాము అని అనుకుంటున్నాము. లైక్ ఇట్లా స్లైడింగ్ టైప్ వస్తాయి కదా, మీరు వేరే ఇన్నోవాస్ చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు వస్తుంది. దాని ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి 60,000 వరకు చెప్పారు. సో మేబీ అనుకుంటున్నాం, చూద్దాము అని చెప్పేసి. ఇంకా చాలా మోడిఫికేషన్స్ ఉన్నాయి. సో ఒకవేళ మోడిఫై అయితే మన బండి ఈ సైడ్ ఫుట్ రేస్ అనేది కూడా తీసేస్తాము. ఎందుకంటే మనకి ఫుట్ రేస్ ఉంటే బండి కొంచెం లైక్ కింద గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. సో తీసేద్దాము అని చెప్పి ఆలోచిస్తున్నాం. బండి కొంచెం ఖరాబ్ ఉంది, వర్షం పడడం వల్ల
మొత్తం దుమ్ము దుమ్ము ఉంది, సో అది ఇగ్నోర్ చేయండి. పీపీఎఫ్ వేసిన తర్వాత ఈ బాడీ మొత్తం బ్లాక్ అయిపోతుంది. మనకి ఇక్కడే అర్థమవుతుంది బండి పీపీఎఫ్ వేసినట్టు అంటే ఎప్పుడైతే మనం ఇట్లా డోర్ ఓపెన్ చేస్తామో ఈ కలర్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మొత్తం వైట్ కలర్ మనకి అర్థమైపోతుంది. లేదా నార్మల్ మీరు ఇట్లా క్లోజ్ చేసి పెట్టిరనుకో మీకు అసలు అర్థం కూడా కాదు, బండి బ్లాక్ కలర్ అనే అనుకుంటారు. జస్ట్ మనం ఓపెన్ చేసినప్పుడు దాని లోపల వేయలేము కదా పీపీఎఫ్, సో ఆ బ్లాక్ కలర్ అనేది సో ఇక్కడ ఇది మొత్తం కనిపిస్తుంది మనకు. మళ్ళీ డోర్ క్లోజ్ చేస్తే నార్మల్ బ్లాక్ కార్ లెక్కనే అర్థమైపోతుంది. సో జస్ట్ అనుకుంటున్నాము వేపిద్దాము అని చెప్పేసి. ఒకవేళ వేస్తే దీని నెక్స్ట్ వీడియో తర్వాత మీకు లైన్గా సిరీస్ అప్లోడ్ అయితేనే ఉంటాయి. మనకి దీనికి వచ్చేసి లైటింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అసలు నైట్ టైం నీకు లాంగ్లో కనిపించదు. కొత్త రోడ్స్ వెళ్ళినామంటే నీకు అసలు ఏం కూడా అర్థం కాదు. సో ఈ లైట్సే కాకుండా కొంచెం ఎక్స్ట్రా ఫిట్టింగ్ నార్మల్గా చిన్నగా వేపిద్దామని అనుకుంటున్నాం తెలియకుండా. ఇవి చిన్న నార్మల్ 120 వాట్స్ అట్లా ఎల్ఈడి వేయించుకొని ఎల్ఈడి వేస్తే నాకు తెలిసి ఓకే అయిపోతుంది. ఒకవేళ అప్పుడు కూడా కాదు అనుకుంటే కొంచెం వేరే లైట్స్ ఏమన్నా చూద్దాము. కొంచెం ఆ చిల్లర్ ఫీలింగ్ రాకుండా నీట్గా లైట్స్ వేపిద్దాము. అండ్ చాలామంది అన్నారు ఈ సైడ్కి డోర్కి ఇట్లా గాడ్స్ టైప్ వస్తుంది కదా వేపియొచ్చు కదా అని. బట్ ఇట్లానే నాకైతే లుక్ మంచిగా అనిపిస్తుంది. అది వేపిస్తే కొంచెం దానిపైన ఉంటుంది, అట్రాక్షన్ అనేది పోతుంది. సో అందుకని చెప్పేసి డోర్స్కి కూడా ఏం సైడ్కి వేయలేరు. మీరు నా కార్ షిఫ్ట్లో చూడొచ్చు, ఇట్లా సైడ్కి ఇట్లా షిఫ్ట్ అని వచ్చేసి గార్డ్స్ వస్తాయి, డోర్ గార్డ్స్. సో అవి కూడా ఏం వేపియలేదు. వేపిస్తే ఇక్కడ సేఫ్టీ ప్రొటెక్టర్స్ వస్తాయి కదా, ఎప్పుడన్నా డోర్ తీసినప్పుడు ఎక్కడ తాకకుండా, సో అవి కూడా వేపిస్తాము. అండ్ ఇప్పుడు నేను యాక్చువల్గా ఒకటి ఆర్డర్ చేస్తుండే ఒక ప్రోడక్ట్. మనకి ఈ డోర్ తీసేటప్పుడు ఇట్లా నెయిల్స్ తాకుతాయి కదా, సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్క్రాచెస్ ఎట్లా కనిపిస్తున్నాయో. సో ఆ స్క్రాచెస్ కనిపించకుండా చేద్దాము అని ఒక సేమ్ ఇట్లానే ఇప్పుడు మనం ఏదైతే పీపీఎఫ్ వేద్దాం అనుకున్నామో అట్లాంటిది తీసుకున్న ఇంట్లోనే ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇంకా మొత్తం బండి చేంజ్ చేసి దాని లోపల కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇంకా అవసరం లేదని చెప్పేసి ఊకున్నాము. కోవచ్చు పీపీఎఫ్ కాకుండా కలరింగ్ కూడా వేయొచ్చు కదా, డైరెక్ట్ బాడీ పెయింటే చేంజ్ చేయొచ్చు కదా అని. దానివల్ల కొంచెం ప్రాబ్లం ఉంటుంది, మళ్ళీ ఆర్సీలా చేంజ్ చేసుకోవాలి అంటే. ఇది జస్ట్ టెంపరీ కోసమే, ఒక 1 year అట్లా ఆపేసుకొని తర్వాత మళ్ళీ మనము వద్దు ఇంకా చాలు ఈ ఎంజాయ్మెంట్ చాలు, ఇంకా మళ్ళీ నార్మల్ కలర్ ఒరిజినల్ కలర్ చేసుకుందాం అన్నాడు, మళ్ళీ తీపిచ్చేయచ్చు. అదే ఇప్పుడు కలర్ అనుకో ఆర్సీ చేంజ్ చేయాలి, ఇప్పుడు అది వస్తుందో లేదో తెలియదు, మొత్తం పెద్ద జాతర ఉంటుంది అది. సో అందుకని చెప్పేసి పీపీఎఫ్ వేపిద్దామని చెప్పేసి ప్లాన్ చేసినుండే. సో ఇప్పుడైతే ఇది అనుకుంటున్నాం పీపీఎఫ్ వేద్దామని. చెప్తున్నా పీపీఎఫ్ వేస్తే మాత్రం యూ గైస్ విల్ లవ్ ఇట్. అసలు సిరీస్ ఎంత మంచిగా ఉంటుంది తెలుసా, క్రేజీ ఉంటుంది, మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. సో ఎగ్జైటెడ్ ఉన్నారా లేదా కామెంట్ చేసి చెప్పండి. నేనైతే చాలా ఎగ్జైటెడ్ ఉన్నది ఈ సిరీస్ గురించి. సో గైస్ ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే జల్దీ లైక్ చేయండి, మీకు ఈ సిరీస్ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడతో జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి వ్లాగ్ చేస్తున్నా. సో ఇక్కడతో వ్లాగ్ అయితే ఆపేస్తున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.